ఆయాసం రావడం లేదు కానీ తృప్తిగా కడుపు నిండా తిన్నా. నానమ్మతో తమ్ముడితో కలిసి తిన్నా. ఐఎమ్ హ్యాపీ. నేను చెప్పేది నిజం, నన్ను నమ్ము, ఓకేనా? వన్స్ అగైన్ సారీ సీత. తృప్తిగా తిన్నానని సారీ చెప్తారెందుకు? ఇందాక నిన్ను అసంతృప్తి పరిచా కదా, అందుకు. అందులో మీ తప్పే లేనప్పుడు సారీ చెప్పి బాధ పెడతారా? నో నో నో, అలా కాదు సీత. మీ తృప్తి కోసమే కదా నేను మీతో నడిచేది. మన మధ్య సారీలు దూరాలు వద్దు. అవును, నువ్వు భోంచేసావా? ఇంకా లేదు. నా మాటలు బాధ పెట్టి నిన్ను తినకుండా చేశాయా? ఇప్పుడు చెప్పిన మాటలు నమ్మకం కలిగిస్తే నువ్వు ముందు భోంచే సీత. అలాగే. సీత, నాకు మళ్ళీ తినాలనిపిస్తుంది. ఏంటి మోస్తున్నారా? ఈ అలవాటు ఎప్పటి నుంచి? నేను భోంచేస్తానన్నాను కదా. అయ్యో, మోయడమేంటి? మరి మళ్ళీ ఆకలి అవుతుంది అండవేంటి? అలా అంటే నీ చేత్తో ఒక ముద్ద పెడతావని. రండి, ఒక్క ముద్దేంటి, కడుపు నిండా తినిపించి దిష్టి కూడా తీస్తాను. ఇందాక మా అమ్మని గుర్తు చేశావని అబద్ధం ఆడాను, కానీ ఈ మాట నిజంగానే మా అమ్మని గుర్తు చేసింది. థ్యాంక్స్ సీత. నో థ్యాంక్స్, నో సారీస్. నో సారీ, నో థ్యాంక్స్. ఓకే, ఇట్స్ ఓకే, బాయ్. ఆఫీసు ఆఫీసు అంటూ ఆయన గారు తెగ సంబరపడిపోయి తొందరపడిపోయి ఆలు రాని వాడిని ఎక్కాలు చదవమన్నట్టు ఆరాటపడిపోయి వీడిని ఆఫీసుకు పంపించారు. పని నేర్చుకోమని వీడిని నువ్వు కుర్చీలో కూర్చోబెడితే వీడేమో లెక్చర్లు ఇస్తున్నాడు. ఇలా నోరదుపులో లేని వాళ్ళు పనేం చేస్తారా? కూసేదేదో వచ్చి చేసేదాన్ని చెడగొట్టినట్టుంది. సాకేత్, వీడికి పనే నేర్పుతావా, నువ్వు నీ పని చూసుకుంటావా? ఏం చేస్తాం గ్రాని, ఏలినాటి శని వెంటబడినట్టుంది. చింపాంజులకి చిలక పంజరమే సరిపోతుందినా? దాని చేష్టలకి ఇనప పంజరమే కావాలి. కరెంటు హంటరే దారిన పెట్టాలి. ఆ లెఫ్ట్ తీసుకో. బాబు ఇదే ఇల్లు, ఆ పాపు ఇక్కడే ఆపేసాయి.